బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో 18వ వార్డు మంగళకట్ట ప్రాంతంలో ప్రశాంతమ్మ ప్రజాపాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు, వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి, వార్డు ఇన్ఛార్జ్ దొడ్ల కోదండరామిరెడ్డి, టీడీపీ నేత శేషయ్య పాల్గొని ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సహకారంతో సమస్యలు పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం శ్మశాన వాటిక పరిసర ప్రాంతాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయంగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశాల ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. వార్డులోని ప్రజలు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు ఏర్పాటు చేసి ప్రజలు తెలిపిన సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు 18వ వార్డులో ప్రశాంతమ్మ ప్రజాపాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా మన కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ వార్డుకి సందర్శించడం జరిగినది. అర్జీల స్వీకరణకి ఇక్కడ మన వేదిక మీద ఉన్నటువంటి వార్డ్ ఇన్ఛార్జ్ కోదండరామిరెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు ఎంఈ శేషయ్య గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కౌన్సిలర్ వైష్ణవి గారు, మండల నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పర్వీన్ గారు వేదిక మీద, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ పటేల్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఈ వార్డులో దాదాపు కొంతమంది సమస్యల్ని మాకు అర్జీల రూపంలో అందజేసి ఉన్నారు. వాటిలో ఎక్కువ భాగం ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఇవే ఎక్కువ ఉన్నాయి. మిగిలినవన్నీ దాదాపుగా బాగానే ఉన్నట్లున్నాయి. కాబట్టి ఆ ఇళ్ల స్థలాలు వాళ్ళ పేర్లు కొత్తగా ఇళ్ళకి అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ నమోదైనట్లుగా చూపిస్తుంది. కాబట్టి ఆ సమస్య రాష్ట్ర వ్యాప్తమైన సమస్య ఇది. దాదాపు మన ఎమ్మెల్యే గారు ఈ సమస్యని దాదాపు అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ అంశాన్ని మాట్లాడుకొని దాదాపు వాళ్ళ పేర్లు ఎందుకు నమోదయ్యాయో వాటిని తొలగించుకొని నెక్స్ట్ వాళ్ళకి కావలసినప్పుడు మళ్ళా కొత్తగా నమోదు చేయించి ఇళ్ల స్థలాలని ఇళ్ళని ఏర్పాటు చేసే దిశగా ఎమ్మెల్యే గారు దాని మీద శ్రద్ధ పెట్టున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ సమస్య, ప్రధాన సమస్య ఇళ్ల స్థలాలు, అది పరిష్కారం దిశగా జరుగుతుంది. అది అందులో కామన్ సమస్య, అందరికీ ఒకేసారి జరుగుతుంది, ఎవరికి ఇబ్బందులు ఉండవు, ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి ప్రతి అర్జీని మేము మన ఎమ్మెల్యే గారి ఆఫీసులో నుంచే పొందుపరిచి అక్కడే నమోదు చేసుకొని వరుసగా ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుని వెళ్తాము. ప్రధానంగా మేజర్ సమస్య ఉన్నప్పుడు ఏ రోజైతే రేషన్ కార్డులు రాలేదో కొంతమంది రేషన్ కార్డులు అడిగి ఉన్నారు, కొంతమంది వచ్చేసి ఈ పెన్షన్స్ కూడా అడిగి ఉంటారు. ఆ పెన్షన్స్ కానీ అవన్నీ కూడా ఒకేసారి ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఒక నెల ప్రకటించేసి ఆ నెలలోనే అందరికీ వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి లబ్ధిదారులు అందరికీ మీకు సంబంధించిన ప్రతి అంశం మీకు లబ్ధిదారులకు అందరికి చేరుతుంది. కాబట్టి ఎవరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఈ వేదిక ముఖ్యంగా మీ సమస్యల్ని పరిష్కరించడానికి మేము వచ్చినటువంటి వేదిక. ఈ వేదిక ద్వారా వచ్చినటువంటి ప్రతి అర్జీని మేము స్వీకరిస్తాము, తర్వాత పరిష్కరిస్తాము. పరిష్కరించేటప్పుడు ఒక ఆర్డర్లో అవసరమైనటువంటి ప్రధాన సమస్య ఏది ఉందో అది తీసుకొని పరిష్కరించుకుంటూ వెళ్తాం. తర్వాత ఒక అంతకుముందే చెప్పున్నారు నీటి సమస్య ఒకటి జగనన్న కాలనీలో, వాటి వరకు మాత్రం సచివాలయంలో శివన్నతో చెప్పి ఒక ట్యాప్ ఒకటి అక్కడక్కడ జంక్షన్లో ట్యాప్ ఇచ్చమని ఉన్నారు. అది ఖచ్చితంగా మున్సిపల్ పరిధిలోకి ఇచ్చినటువంటిది వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకి మంచినీటి వస్తుంది. అంతకుముందు అడిగినప్పుడు కూడా ట్యాంకర్లు పంపించున్నాము. ఈ ఏరియాలో ఇక్కడే ఎక్కువ భాగం సమస్యలు ఉన్నాయి. అన్నీ కూడా దాదాపు మీరు కబురు పంపిన తర్వాతనే ఎమ్మటే పరిష్కరించగలిగినటువంటి నాయకులు అందుబాటులో ఉంటారు. మీకు ఎప్పుడు ఏ రూపంలోనైనా మాకు
తెలియపరిస్తే ఎమ్మటే సైనికుల్లాగా మా కూటమి ప్రభుత్వ నాయకులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఎప్పుడైనా ఏ రూపంలో అయినా మీరు మాకు తెలియపరిస్తే వచ్చి ఏ సమస్యనైనా అక్కడికక్కడే పరిష్కరించి, లేదంటే ఎమ్మటే మా వాళ్ళంతా ఎవరు వచ్చినా ఏ కార్యకర్త అయినా వచ్చి మీకు అక్కడ పరిపూర్ణంగా చేసేసి వెళ్ళిపోతారు, చేయించేసే వెళ్ళిపోతారు. పారిశుధ్యము ఉంది అన్నారు, టక్కన అక్కడికక్కడే తెల్లారేటప్పటికల్లా మన నాయకులు అందుబాటులో ఉన్నోళ్ళు వచ్చి అక్కడికక్కడే పరిష్కారం చేసిపోయారు. అదేవిధంగా ఏ సమస్యనైనా కాకితో కబురు పంపినా కానీ అందుబాటులోకి లోకల్గా ఉన్న నాయకులు, వార్డులో ఉన్న ఇన్ఛార్జీలు, క్లస్టర్లు, మున్సిపల్ అధికారులు కానీ ఎవరైనా వచ్చి పరిష్కరించేదానికి సిద్ధంగా ఉన్నారు. వేరేగా భావించకుండా ఏదో తొందరపడేశారు, వచ్చేస్తారు పోతారు అనుకోకుండా మీరు చెప్పిన సమస్యని మేము పరిష్కరించామా లేదా అనే ఒక్క పాయింట్ని జాగ్రత్తగా పరిశీలిస్తే చేయగలుగుతున్నాము. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏదున్నా మా దృష్టికి ఇదే కాదు, నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా ఇలాంటి అర్జీలు స్వీకరించేటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు మళ్ళా మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించేదానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నందుకు అందులో ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి అందరికీ ధన్యవాదములు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం ఆదేశాల మేరకు సమస్యల పరిష్కార వేదిక ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి వార్డులో అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మరి సచివాలయ సిబ్బందికి ఆ యొక్క ఏ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ అధికారులకు తెలియజేయటం, ఆ సమస్యలు వీలైనంత సత్వరమే పరిష్కారం చేయాలనే దిశతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం. ఈ కార్యక్రమం మీకు ఎమ్మెల్యే గారు వచ్చినట్లుగానే ఫీల్ అవ్వండి. మరి ఇది ఇచ్చినటువంటి ప్రతి అర్జీ కూడా ఎమ్మెల్యే గారి పరిశీలిస్తారు. ఎమ్మెల్యే గారు దీనికోసం ఒక ప్రత్యేకంగా విభాగాన్ని పెట్టి కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టి దాన్ని ఫాలోఅప్ చేస్తూ సిస్టంలో నమోదు చేసుకుంటున్నారు. ఆ సిస్టంలో నమోదు చేసుకుని ఏదైతే ప్రయారిటీ ఎంత త్వరగా పరిష్కారం అంత త్వరగా పరిష్కారం చేస్తారు. కానీ ఎక్కువ మేజర్గా ఒక జటిలమైనటువంటి పరిష్కారం ఇక్కడ అందరికీ సిస్టంలో ఇళ్ళు పట్టాలు ఇచ్చినట్లు నమోదయ్యి ఉన్నాయి. అది గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదం. ఆ తప్పిదాన్ని సవరించుకోవడానికి అది పెద్ద ఇష్యూగా మారింది. ఈ గ్రామాల్లో మీ ప్రాంతంలో ఉన్నాయి. గ్రామం మొత్తం మీద 300 మందికి పైగా అందరూ అర్జీలు కూడా సిస్టంలో నమోదయ్యి ఉన్నాయి. వాళ్ళకి పాపం స్థలాలు ఇవ్వాల, మరి వాళ్ళకైతే మళ్ళీ సిస్టమ్ తీసుకోవటం లేదు. మళ్ళీ మీరు అర్జీ పెడితే ఆ సిస్టమ్ తీసుకోవట్లా. కాబట్టి వీటి గురించి రాష్ట్ర ప్రభుత్వంలో నుంచి జరగాల్సినటువంటిది అమరావతిలో. దీని మీద తహసీల్దార్ గారు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినారు ఎమ్మెల్యే గారు. వీటిని ఖచ్చితంగా ఏ రూపంలో పరిష్కరించాలి, ఆ రూపంలో ద్వారా పరిష్కరించకపోతే చాలామంది అభాగ్యులు, ఇక్కడంతా గిరిజనులు, పేదవాళ్ళు, చాలా పక్కాగా ఉన్నటువంటి వాళ్ళ అవసరాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఊరికే సచివాలయం చుట్టూ, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ, ఎమ్మెల్యే గారి చుట్టూ తిరుగుతున్నారు. కానీ వాళ్ళకున్న సమస్యని మేడం గారు ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. మేము వివరించి ఉన్నాము. కాబట్టి తత్వర పరిష్కారం చిక్కుతుందని కూడా నేను మీకు ఆశిస్తున్నా. కాబట్టి ఎవరు కూడా బాధపడొద్దు, ఖచ్చితంగా మీకు వస్తాయి. కొత్త అర్జీలు అంటే ఒక ప్రయారిటీ వస్తుంది. ఈ సిస్టంలో నమోదయ్యి మళ్ళీ మీ అర్జీ తీసుకోవట్లేదని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా త్వరలో పరిష్కారం జరుగుతుంది. రెండవది, ఇవాళ ఉదయాన్నే బుచ్చిరెడ్డిపాళెంలో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఉదయాన్నే వచ్చారు. అక్కడ ఒక శ్మశాన భవనానికి శంకుస్థాపన చేశారు. ఆ భవనం ప్రకటనలో కూడా మేడం గారు చాలా స్పష్టంగా చెప్పారు. మంగళపాడులో ఉన్నటువంటి శ్మశానానికి ప్రహరీకి కూడా నేను అనుమతి ఇచ్చున్నాను, చాలా తొందరగా పూర్తి చేస్తాను అని మీకు స్పష్టంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాళెంలో ప్రకటన చేశారు. మరొకటి రెవెన్యూ విభాగం ఉంది. దాన్ని కోదండరామరెడ్డి మన అందరం కూడా నాయకులందరూ కూడా తహసీల్దార్తో గట్టిగా మాట్లాడటం జరిగింది. సర్వే జరుగుతుంది తొందరలో. ఆ సర్వే జరిపి దాని పరిష్కారం కూడా నమోదు జరుగుతుంది. ఆ ఒక్క విషయాన్ని కూడా గమనిస్తున్నాం. తర్వాత ఇక్కడ ఈ శ్మశానంలో చెత్త పోయటం అదొక చెప్పున్నారు. మరి శ్మశానంలో చెత్త పోస్తున్నారు, ఇంత బహిరంగ తిరుగుతుంది. స్థానికులు కూడా కలగలుపుకొని ఎవరు పోస్తున్నారు, ఎందుకు పోస్తున్నారా, పక్కన పోయింది రెగ్యులర్గా చెత్త బండి వస్తుంది, ఆ బండిలో వేయటం ఉంటుంది. ఇవన్నీ కూడా కొద్దిమంది స్థానికులు చొరవ తీసుకొని ఇటు చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం లేదా వెంటనే మున్సిపల్ సిబ్బందికి కానీ తెలియజేసినా, మరి మీ వారిలో కోదండరామరెడ్డి గారికి తెలియజేసినా వెంటనే పరిష్కారం జరుగుతుంది. ఇవి చిన్న సమస్యలు, అవి పెద్దవి కాదు. దాన్ని మనం ఎక్కడెక్కడో ఇష్యూ చేసి మైకుల్లో మాట్లాడుకున్నందువల్ల ఉపయోగం లే, పని జరుగుతుంది. మరి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టున్నారు, స్థానిక నాయకులు అన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఎక్కువ జనాలు వేకర్ సెక్షన్లో ఉన్నటువంటి ప్రాంతం కనుక
ఆ ప్రాంతం ఎక్కువ స్థాయిలో ఉంది కనుక సమస్యలు అట్లా కనిపిస్తాయి. కానీ అన్నిటికీ పరిష్కారం చిక్కుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఇంకేదైనా ఎవరైనా అర్జీలు మిస్ అయింటే రేపైనా కోదండరామరెడ్డి కానీ ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు కానీ మన కామాక్షి కానీ ఎవరికి ఇచ్చినా కానీ మరి చేరుతాయి. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా 1-2 రోజులు కూడా మీరు అందించవచ్చు. ఇప్పుడు మిస్ పోయామని బాధపడపడలే, మీరు వెంటనే కూడా తయారు చేసి ఇస్తే కూడా వాటికి పరిష్కారం చిక్కుతుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Please subscribe SS News AP.